कांग्रेस చేతి గుర్తుకే సభాధ్యక్షుడు శ్రీనన్న గారికి మీ అభిమాన నాయకుడు మండల పార్టీ అధ్యక్షుడు ఫైజుల్లా గారికి భోజారెడ్డి గారికి సంజయ్ గుండావర్ గారికి ఆత్రం సుగుణ గారికి రామదాస్ నాట్లే గారికి గారికి అందరికీ इక్కడికి ఇంత ఎండలో వచ్చిన सबका नमस्कार भैया लोग अंदर की नमस्कार। मेरा आवाज अच्छा नहीं है, हिंदी में मराठी में नहीं आता, थोड़ा तेलुगु में बात करो। संडे को राम राम, राम राम, जय सेवा, जय भीम, जय कोमरम भीम, जय सेवा। अंदर కూడా ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు, నా గొంతు పోయింది। ఇంకొకటే చెప్తున్నా, ఇక్కడ అంబేద్కర్ గారు ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కొమరం భీం గారి పోరాటం ఉంది। ఆ పోరాటం తర్వాతనే మరి ఇవాళ మనం భూములు కట్టుకొని బతుకుతున్నాం। ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి మహనీయుడు। భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి, ప్రతి పేదవాళ్లకు ఏ కులంలో పుట్టిన హక్కు ఇచ్చిండ్రు, స్వేచ్ఛగా బతికే హక్కు ఇచ్చింది మన అంబేద్కర్ గారు। ఇవాళ అంబేద్కర్ గారికి ఆనాడు చదువుకునే హక్కు లేకుండా ఉండే ఆ బాధలన్నీ చూసి నాలాంటి బాధ ఏ బిడ్డ అనుభవించకూడదని మనకి ఇవాళ హక్కులు కల్పిస్తే ఈ బీజేపీ పార్టీ ఇవాళ రిజర్వేషన్ తీసేస్తా, రద్దు చేస్తా అంటున్నాడు। కాబట్టి మనము బీజేపీ పార్టీని రద్దు చేయాలి, అవునా కాదా? స్వతంత్రం తెచ్చేటప్పుడు లేరు, గాంధీని చంపిన గాడ్సే ఎవరు? బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ నాయకుడు గాడ్సే। ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీని చంపింది ఈ బీజేపీ నాయకుడు గాడ్సే। ఇవాళ అంబేద్కర్ తెచ్చినటువంటి సిద్ధాంతాన్ని, రిజర్వేషన్లను అన్ని కులాలు మతాలు అందరూ స్వేచ్ఛగా బతకాలంటే కుంపడి పెడుతున్నారు, విభజిస్తున్నారు। ఎందుకంటే ఏం పని చేయలే వాళ్ళు బీజేపీ, చెప్పుకోవడానికి ఏం లేదు, అందుకని దేవుడి పేరు చెప్పుకుంటారు। కాబట్టి కాంగ్రెస్ ఇల్లు ఇచ్చింది, కాంగ్రెస్ రోడ్లు ఇచ్చింది, కాంగ్రెస్ రిజర్వేషన్ ఇచ్చింది, కాంగ్రెస్ ఐటీడీఎల్ తీసుకొచ్చింది, కాంగ్రెస్ ఎస్సీ కార్పొరేషన్ తెచ్చింది, బీసీ కార్పొరేషన్ తెచ్చింది, మైనార్టీ కార్పొరేషన్ తెచ్చింది। అవన్నీ 10 ఏళ్ల నుంచి పక్కలు పడేసి ఏమనంటే దేవుడు 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 మనకు ఉన్నాడు, మనం కూడా మొక్కుతాం। కానీ వాళ్ళు ఏమంటారు, ఈ దేశంలో ఒకే దేవుడు ఉండాలన్నట, ఒకే బీజేపీ ఉండాలన్నట, ఒకటేసారి ఎలక్షన్ ఉండదు, ఒక రాముడే ఉండాలట, ఇంకే దేవుడు ఉండదు, ఇంకా ఒకటేసారి ఎలక్షన్ ఉండాలట, ఇంకే సర్పంచ్ మళ్ళీ రాష్ట్రాల ఎన్నికలు ఉండదు, ఒకే పార్టీ ఉండాలట, ఏ బీజేపీ మోడీ ఎక్కడే ఉండాలట, ఎవరు ఉండొద్దట। అంటే ఎంత దుర్మార్గం! మన ఊళ్ళల్లో ఇక్కడ జంగుబాయిని మొక్కుతారు, రంగారేశ్వరి శ్రీవాళ్ళని మొక్కుతారు, మన మసీదులల్లో మరి అల్లాన్ని మొక్కుతారు, చర్చిలల్లో మరి ఏసేవని మొక్కుతారు, మా దగ్గరకు వస్తే మేము సమ్మక్క మొక్కుతాం, మరి అందరికీ స్వామిని మొక్కుతారు, రాముని మొక్కుతారు, అందరిని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు। కానీ ఒక్క దేవుణ్ణి మొక్కాలి, అది కూడా అయోధ్యలో ఉన్న దేవుణ్ణే మొక్కాలి। మరి రాముడు అంటే మన భద్రాచలం లేడా? ఊళ్ళో లేదా రాముడు? ఒక అయోధ్యలో ఉన్న రాముడు రాముడు అంట, భద్రాచలంలో ఉన్న రాముడు రాముడు అంటారు। అంటే వాళ్ళు ఉండే ఏరియాలో ఉన్న దేవుళ్ళు గొప్పలట, మన ఏరియాలో ఉండే దేవుళ్ళు గొప్పలు కాదంటే ఇంత మించమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు। కాబట్టి వాళ్ళ 10 సంవత్సరాల పాలన చూసి దయచేసి తోడు వీళ్ళకి పెట్టాలి వచ్చింది, 100,000 పని తీసుకొచ్చింది, భూములు మంచింది, ఇల్లు ఇచ్చింది, ఆరోగ్యశ్రీ ఇచ్చింది, ఇప్పుడు 8,000 కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, 5,000 గ్యాస్ ఇస్తున్నాం, రైతు బంధు పనులను కూడా 9,000 పడతాయి, 2 లక్షల రుణమాఫీ ఆ రోజు కాంగ్రెస్ చేసింది, ఈ రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ చేస్తాం। 10 ఏళ్ల కింద రుణమాఫీ అంటే ఎవరో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజు మొన్న రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మీరందరూ రుణాలు మాఫీ చేసి 5 లక్షల ఇల్లు కట్టించి బాధ్యత అన్నారు। 3 నెలల్లో 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్। కాబట్టి మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, మీరు మన మహారాష్ట్రకి కూడా అడగండి, మొత్తం కాంగ్రెస్ గెలుస్తుంది। ఈ పక్కన ఉన్నాయి కదా వాళ్ళని నెట్టేసిందంటే చేయి అంటున్నారు,
చేయి గుర్తుగా పడ్డది, అక్కడ పొత్తులో మరి సంఘటనకు పడ్డది, పొత్తులో మనం అలయన్స్ కి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్రంలో 14 సీట్లు గెలవబోతుంది. ఆదిలాబాద్ ఆక్రమించుకున్న పక్కగా పార్లమెంట్ లో ఉంటుంది. ఈ భావనని మాట్లాడతాం. దయచేసి 13వ తారీఖు వరకు కార్యకర్తలందరూ ఇల్లు తిరగండి, గడప గడపకు గ్యారంటీ కార్డు తీసుకెళ్ళండి. ఒక మాట ఎప్పుడు కాంగ్రెస్ చెప్పినట్టు తెలంగాణ స్థానం ఇచ్చి తిన్నాం. రేపు 100 పని విషయాలని మోడీ కుట్ర వేస్తా ఉన్నారు. కాంగ్రెస్ వస్తే 400 రూపాయల కూలి 100 రోజుల పనికి, ప్రతి మహిళకు ₹1,00,000 అకౌంట్. అదేవిధంగా కులాలు కుల గణన చేసి ఏ కులంలో ఎంత జనాభా ఉందో వాళ్ళకు అంత రిజర్వేషన్ ఇస్తాం. దానికోసం ఇవాళ రిజర్వేషనే వద్దు, రాజ్యాంగమే వద్దంటాం. బీసీలు ఎంతుంటే ఓబీసీలు ఎంతుంటే వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా వాళ్ళకు, ఎస్టీలు ఎంతుంటే వాళ్ళకు, ఎస్సీలు ఎంతుంటే వాళ్ళకు, మహిళా కోటా కింద కూడా. కాబట్టి ఈ రోజు మీ దాంట్లో ఎన్ని గ్రూపులున్నా మనందరికీ నాయకుడు రాహుల్ గాంధీ. నేను నచ్చకపోవచ్చు, కొంతమందికి సీనియర్ నుండే పడకపోవచ్చు, సుగుణక్ కంటే పడకపోవచ్చు, చివరికి రేవంత్ అన్న కూడా మీకు ఏమన్నా చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. కానీ రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రి చచ్చిపోయి 34 సంవత్సరాలు అవుతుంది. రాజీవ్ గాంధీ చచ్చిపోయి 34 ఏళ్ళ నుంచి ఏ పదవి తీసుకోలేదు. రాత్రి 4 దేశం కోసం కష్టపడుతున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నిలిచిండు, మణిపూర్ నుంచి బొంబాయి వరకు వచ్చిండు. మీరు అలాంటి నాయకులు ఈ రోజు వరకు కూడా వాళ్ళు పట్టుకోవాలి, సొంత ఇల్లు సొంత ఆస్తులు కూడా పట్టుకోవాలి. దేశం బాగుండాలని దేశం కోసం ప్రారంభించిన కుటుంబం, ఆ కుటుంబాన్ని ఈ రోజు మనం నిలబెట్టుకుంటేనే మన అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం నిలబడుతుంది. ఇక్కడ పరుగు బలైన పేదలందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీలో మీకు ఎన్ని సమస్య ఉన్నా మీ బూత్లో మీ ఊర్లో మెజార్టీ తీసుకురండి. మీ ఊర్లో ఏ పనులున్నా అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను ఇక్కడ ఉన్నా 5 ఏళ్ళు మీకు తోడుగా ఉంటా, మీ తోడుగా నేను ఉంటా. మరి మీకు తోడుగా సుగుణక్ ఉంటుంది, సీనియర్ ఉంటాడు. నిధులు ఇచ్చే బాధ్యత నాది, ఓట్లు తెచ్చే బాధ్యత మీది, ఓట్లు తీసుకొచ్చే బాధ్యత మీది. మరి గ్రామానికి డెవలప్మెంట్ కు కమ్యూనిటీ హాల్ గాని, రోడ్డు గాని, బడి గాని, గుడి గాని, చెరువు గాని, ఇల్లు గాని మీరు మెజార్టీ రేటి ఇచ్చే బాధ్యత. బీజేపీకి ఓటెత్తే ఏం రాదు. 5 ఏళ్ల నుంచి ఎంపీ ఇక్కడ ఉన్నాడు. మీరు గల్లి గల్లి పోయి అడగండి, మీ ఊర్లో ఇల్లు ఇచ్చిరా బీజేపీ వాళ్ళు, రోడ్ ఇచ్చిరా బీజేపీ వాళ్ళు, ఉద్యోగాలు ఇచ్చిరా బీజేపీ వాళ్ళు, కనీసం రేషన్ కార్డు ఇచ్చిరా? 81 రేషన్ కార్డులు దేశంలో కాంగ్రెస్ ఇచ్చింది. ఒక అంగన్వాడీ సెంటర్ పెంచారే బీజేపీ వచ్చింది, ఒక ఆశా వర్కర్ పెంచారే, ఒక ఫారెస్ట్ బాగా నప్పారే. ఇవన్నీ కూడా సెంట్రల్ చేతిలో ఉంటాయి. ఆశ కానీ, అంగన్వాడీ కానీ, ఫారెస్ట్ కానీ ఇవన్నీ సెంట్రల్ చేతిలో ఉంటాయి. ఏమి ఇయ్యలే వాళ్ళు, కానీ దేవుని పెట్టుకొని మాత్రం మాట్లాడుతుంది. ఎందుకంటే దేవుని చూసి మనము వాళ్ళ మీదకి తిరగబడకుండా వెళ్ళాలి. కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాం. ఒక్క అవకాశం మన నాయకుడు, మన పోరాట యోధుడు, సిన్సియర్ 3 తరాల ప్రధానుల కుటుంబంలో పుట్టినా కూడా ఎంత మీదనే చిన్నగా సింపుల్ గా ఉండే నాయకుడు రాహుల్ గాంధీ. ఆయనకు ఒక అవకాశం ఇద్దాం, మన బతుకులను మార్పించుకుందాం. మీ అందరి బాధ్యత నాది, మీ గ్రామాల అభివృద్ధి బాధ్యత నాది, ఓట్ల బాధ్యత మాత్రం మీదే. దయచేసి అందరూ కష్టపడండి. ఇక్కడ మమ్మల్ని చూసి కాదు, పైన రాహుల్ గాంధీని చూడండి. ఇక్కడ నన్ను చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీ బూతులలో ఓట్లు లేని నా దగ్గరకు వచ్చి కొట్లాడండి. మీకు ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కావాలన్నా, ఎన్ని ఫండ్స్ అయినా రిలీజ్ చేసే బాధ్యత నాది అని తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నమస్కారం. రేపటి నుంచి గడప గడపకు ఇంటికి వెళ్ళి 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని బీజేపీ వాళ్ళు ఏం తెచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చారు? ఇప్పటి వరకు దేశం స్వతంత్రం, తెలంగాణ ఇచ్చుడు, ఉద్యోగాలు ఇచ్చుడు, చెరువులు నవ్వించుడు, ఊళ్ళో కరెంట్ వేసుడు, ఆరోగ్యశ్రీ అనేకం ఏది కాంగ్రెస్. మరి బీజేపీ ఎందుకు వేయాలి ఓటు? ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటూ చేతి గుర్తుకే सब लोग पोलिंग कर रहे हैं। सब लोग
पोलिंग कौन सा दिन पे, कौन सा तारीख? 13 तारीख को 10 बजे तक पूरा पोलिंग